జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఈ దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని ఎట్ట ఢీకొడుతుందో తెలిసినా మీకు? తెలియాలంటే ఈ న్యూస్ చూడండి ఒకసారి, ఓకేనా? మామూలు కాదు. కాంగ్రెస్ పార్టీ దాని లెక్క, దాని లెవలే వేరంతే, ఓకేనా? సరే, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గుజరాత్లో గెలిపే లక్ష్యంగా మొన్ననే ఏఐసిసి సమావేశాన్ని కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో నిర్వహించింది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఒక న్యూస్ కూడా చేసినా మీరు కూడా చూసే ఉంటారు. ఇక్కడ ఏఐసిసి అంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అని అర్థం అన్నమాట. సరే, ఇక ఈ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించింది. కాంగ్రెస్ అగ్రనాయకులు మొత్తం కూడా గుజరాత్ వస్తున్నారని, గుజరాత్ పైన కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాహుల్ గాంధీలో ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించినారని చెప్పి విస్తృతంగా ప్రచారం చేశారు. వాళ్ళు బాగానే బతుతారు కదా, కాదు పచ్చగా ఉండే చోట మళ్ళీ మీ కళ్ళు ఎందుకు పడినాయి? వాళ్ళ నాశనం చేసేదానికి వాళ్ళు బాగానే బతుతారు. బతికే వాళ్ళంట బతకనికూడదా? సరే, ఇకపోతే ఈ ఏఐసిసి సమావేశాలు చెప్పినా కదా, గుజరాత్లో అయితే మొదలైన ఈ ఏఐసిసి సమావేశానికి దేశవ్యాప్తంగా 170 మంది కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొనాల్సి ఉండాలి. అయితే ఈ 170 మందిలో 35 మంది కాంగ్రెస్ నాయకులు అసలు ఈ ఏఐసిసి సమావేశానికి హాజరే కాల. ఒకరిద్దరు కాదు, ఏకంగా 35 మంది. ఇక మిగిలినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఈ సమావేశం జరుగుతున్నప్పుడు అటు ఇటు తిరుగుతా కనిపించారు. ఏదో పొద్దుబాక టైంపాస్కి చెట్టు నిందనమాట ఇలా వ్యవహారం చూడబోతే. కొంతమంది ఆ మీటింగ్లో ఉన్నప్పటికీ నిద్రపోతా కనపడినారు. ఇక ప్రియాంక గాంధీ వాద్రా అయితే అసలు ఈ సమావేశాలకే హాజరు కాల. అది ఏమైనా అలిగిపోయిందే ఎట్ట, ఎందుకు రాలామా? లేకపోతే పానం ఏమన్నా బాగాలేదా? సరే, ఏదోలే విషయం అయితే ఏదో విధంగా కానా కష్టం మీద ఈ సమావేశాలను మొత్తానికైతే మమ అనిపించారు. ఇక ఈ సమావేశాల సందర్భంగా తీసిన ఫోటోషూట్లో రాహుల్ గాంధీ, అదేవిధంగా సోనియా గాంధీ, అంబికా సోని వంటి వాళ్ళు మంచి సోఫాల్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడైనటువంటి మల్లికార్జున ఖర్గేకు వేరుగా సపరేట్గా ఒక కుర్చీ వేసి దాంట్లో తీసుకుపోయి కూర్చోబెట్టినారియా, అది కూడా ఒక చెక్క కుర్చీలో. అంటే ఎందుకని ఆ మాదిరి? ఆయన జాతీయ అధ్యక్షుడు అయిపోయినా. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా మొన్నటిదాకా జేపీ నడ్డా ఉన్నాడు. ఆయన ఎట్టున్నాడు? ఆయన ఎట్లా గౌరవిస్తామనింది భారతీయ జనతా పార్టీ? మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు కావచ్చు. మరి సేమ్ టు సేమ్ అదే మారే కదా, ఇది జాతీయ పార్టీనే. సరే, దేశవ్యాప్తంగా ఏదేమైనా కూడా పార్టీ అనేది ఒకటి ఉండాలి. అందులోనూ దశాబ్దాల పాటు ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని పక్కన చెక్క కుర్చీలో కూర్చోబెడతారా? తప్పు కదా ఇదే. దీంతో ఇక ఈ విషయం పైన పెద్ద రాజకీయ దుమారమే చెలరేగిపోయింది. మల్లికార్జున ఖర్గే ఒక దళితుడు కాబట్టే ఆ విధంగా పక్కన కూర్చోబెట్టారని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ పైన పెద్ద ఎత్తున విమర్శలన్నీ కూడా చెలరేగినాయి. దీంతో ఏఐసిసి సమావేశం ద్వారా కాంగ్రెస్ ఒకటి అనుకుంటే అక్కడైతే మరొకటి జరిగింది. ఏదేమైనా తప్పు కదా వాళ్ళు చేసిందే, అవునా కాదా చెప్పండి మీరే. సరే, అసలు కాంగ్రెస్ పార్టీకు గుజరాత్లో గెలిచే అంత శక్తి ఉండదా? గుజరాత్లో బీజేపీని ఓడించే కెపాసిటీ కాంగ్రెస్కి ఉండదా అన్న విషయాలను ఇప్పుడు మనం చర్చించుకుందాం. గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్ని స్థానాలకు గాను? 543 స్థానాలకు గాను. ఇకపోతే అందరూ కూడా ఈ కాంగ్రెస్ పార్టీను మా 56 ఏళ్ల యువనేతైనటువంటి రాహుల్ గాంధీను ఆహా ఓహో అని చెప్పేసి మామూలు కాదు పొగడ్తలతో ముంచెత్తారు. చివరికి రాహుల్ గాంధీను ఏకంగా చాణక్యుడితో పోల్చారియా? కాదు, ఏమిరా స్వామి, రాహుల్ గాంధీను అపర మేధావి అంటూ ప్రచారం చేశారు. మరి మేమేం చెప్పుకోవాలా? మేము కూడా చెప్పుకుంటాం కదా. కాదు, భారతీయ జనతా పార్టీకి ఆయన స్టార్ క్యాంపెయినర్ అని చెప్పేసి మేము కూడా చెప్తాం కదా. అంత మాత్రం మీరు చెప్పుకోగలుగుతారా? చెప్పుకోవడంలే. సరే, ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు 5 అసెంబ్లీ ఎన్నికలు అయితే జరిగినాయి. వాటిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని స్థానాలు సాధించిందో, భారతీయ జనతా పార్టీ ఎన్ని స్థానాలు సాధించిందో ఆ విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తా, ఓకేనా? ఫస్ట్ ఢిల్లీ విషయం తీసుకుందాం. ఢిల్లీలో బీజేపీ 48 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ గాడిద గుడ్డు లాంటి పెద్ద గుండు సున్నాను దాన్ని పెట్టింది. అంటే ఏ ఒక్క సీటు కూడా గెలచలేకపోయింది. పెద్ద గుండు సున్నా వచ్చిందియా. సరే, ఇక మహారాష్ట్ర విషయానికి పోదాం. మహారాష్ట్రలో బీజేపీ దాదాపుగా 148 స్థానాల్లో పోటీ చేసి 132 స్థానాల్లో విజయం సాధించింది. అంటే స్ట్రైక్ రేటు 90%గా ఉండాలి. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే మహారాష్ట్రలో ఈ కాంగ్రెస్ పార్టీ 104 స్థానాల్లో పోటీ చేసి కేవలం 16 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. చూడండి, అంటే బీజేపీ 132 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీ కేవలం 16 స్థానాల్లోనే విజయం సాధించింది. ఇకపోతే జార్ఖండ్ విషయానికి పోదాం. ఈ జార్ఖండ్లో
ఒకవేళ బీజేపీ అక్కడ ఓడిపోయినప్పటికీ 21 స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అక్కడ కేవలం 16 స్థానాలకు మాత్రమే పరిమితం అయిపోయింది. ఏడ 21, ఏడ 16. సరే, ఇక జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే ఇక్కడ వచ్చేసి ఇండి కూటమే గెలిచింది. ఓకేనా? ఈ ఎన్నికల్లో బీజేపీ 29 స్థానాల్లో విజయం సాధించగా కాంగ్రెస్ పార్టీకు కేవలం 6 స్థానాలు మాత్రమే వచ్చినాయి. గెలిచిందేమో ఇండి కూటమే, కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చిందన్నీ 6. అర్థమవుతుందా? సరే, ఇక హర్యానా విషయానికి వస్తే ఈ హర్యానాలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా గెలిచే వాతావరణం అయితే ఏర్పడింది. ఇక్కడ బీజేపీ ఓటమి ఖాయం అని చెప్పేసి అందరూ కూడా భావించారు. కానీ మన 56 ఏళ్ల యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారు అక్కడ అడుగు పెట్టడంతో భస్మం అయిపోయింది. అక్కడ బీజేపీ ఘన విజయం సాధించే 48 స్థానాల్లో గెలిచింది. ఇక గెలుస్తుంది అనుకుంటుంటే కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలకే పరిమితం అయిపోయింది. అట్లుంటుంది మా యువనేత పెట్టుకుంటే. అంటే ఈ లెక్క ప్రకారం కాంగ్రెస్ పార్టీకు నేరుగా బీజేపీతో తలపడే అంత సీన్ అయితే లేదు. కేవలం మిత్రపక్షాల సాయంతోనే కాంగ్రెస్ పార్టీ అయితే ప్రస్తుతం మన దేశంలో బ్రతికి బట్టగడుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ ఇండి కూటమి ద్వారానే గత సంవత్సరం జరిగినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 ఈ ఎంపీ సీట్లను కూడా గెలుచుకోగలిగింది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్నజీవిలాగా తయారైందనమాట. అంటే మిత్రపక్షాల సాయం లేకుండా మనుగడ సాగించలేని స్థితికి అయితే ఈ కాంగ్రెస్ పార్టీ చేరుకునేది. మళ్ళా అంట మా యువనేత అపర చాణక్యుడు అంట, మేధావి అంట, మహామేధావి. చిన్న మేధావి కాదులే, మా తెలియదు మా మేధావి గురించి మీరు చెప్పాలి మళ్ళీ ప్రత్యేకంగా. అది కథ అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.